హలో ఆల్ ద ఎస్ఏ ఆస్పిరెంట్స్ అండి. సో డిఎస్సి పడిపోతుంది, మీ అందరికీ తెలుసు ఇన్ఫర్మేషన్ అది. సో వచ్చేస్తుంది. సో కొద్ది జస్ట్ మూమెంట్ స్టార్ట్ కాగానే పడిపోద్దని రాగానే మన దగ్గర ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో ఆ బ్యాచ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దాంట్లో మీరు చేరితేనే మీరు లైన్లో ఉంటారు, కాంపిటీషన్లో ఉంటారు. ఇంతకుముందు ఓకే ఏమైనా కానివ్వండి, ఇప్పుడైనా మనం కొన్ని టెక్నిక్స్ ఆర్ ట్రిక్స్ ఆర్ షార్ట్ వేస్ ఏవైనా నేర్చుకునే అవకాశం ఉంటుంది. నేర్చుకుంటే మనం పోటీకి వెళ్ళొచ్చు. ఓకే అండి. సో అందుకని అతి త్వరలో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. ఇంకా కావాలనుకున్న వాళ్ళు నేను ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి కాల్ చేయండి. దానికి కాల్ చేయడం వాట్సాప్ చేయండి. యూ విల్ బీ ఇన్ఫార్మ్డ్ అండి. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనేది. సో అతి త్వరలో అంటే జస్ట్ ఆ మూమెంట్, ఇంకా పిల్లలు కొద్ది డౌట్గా టీడీ ఉంటున్నారు కదా, అందుకని అది పాటికి స్టార్ట్ చేసేవాళ్ళం. అతి త్వరలో ఉంటుంది. సో ఇప్పుడు అనేది వీక్లో అవ్వచ్చు, లేకపోతే 2 వీక్స్లో అవ్వచ్చు, 10 డేస్లో అవ్వచ్చు, లేకపోతే 4 రోజుల్లో అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూమెంటమ్ అరైజెస్ ఇన్ దిస్ వన్. దీంట్లో వచ్చిన మూమెంటం బట్టి స్టార్ట్ అయిపోద్ది బ్యాచ్. సో ఫర్ ద ఎంటైర్ కోర్స్ అండి. సో మీకు 2 monthsలో 80% కోర్స్ విల్ బీ కంప్లీటెడ్ అండ్ యూ విల్ హ్యావ్ ద సఫిషియంట్ టైం. చదువుకోవడానికి తగ్గ సఫిషియంట్ టైం ఉంటేనే 2 నెలల్లో అయిపోద్ది. అంటే రోజుకి ఒక 9 hours కోచింగ్ జరుగుద్ది అనుకోండి. అది సో అది దట్ ఈస్ అవర్ ప్లాన్. ఓకే, అది అప్పుడు చెప్తాను మళ్ళీ. ఈలోపు మీకు ఎవరి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అప్పుడు నాకు కాల్ చేయండి ఎప్పుడైనా సరే. అంటే సరే, దీంట్లో ఏంటంటే ఈ మధ్యన మనం టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాం. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ఒక టెక్స్ట్ బుక్లో ఈ క్వశ్చన్ ఇచ్చామండి. మామూలుగా క్వశ్చన్ చేయాలంటే అసాధ్యం. టెక్స్ట్ బుక్లో ఏంటంటే డిస్క్రిప్టివ్ ఇది కదా ఇస్తాడు. అబ్జెక్టివ్ టైప్ కర్మకాలు ఇచ్చారనుకోండి, చేయలేరు, ఎవరూ చేయలేం. కానీ మన దగ్గర దాన్ని చేయడానికి ఒక ఆలోచన విధానం ఉంది, ఒక టెక్నిక్ ఉంది మన దగ్గర. అంటే సో మనం ఇన్స్టిట్యూట్ దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అందరికీ అలాంటి ఆలోచన విధానం ఏర్పడద్దండి. సో కొన్ని సపరేట్ టెక్నిక్స్ మనం అడ్డదారులు అనమాట, ఏదోటి కనుక్కోవాలి దీన్ని అనేటువంటి పట్టుదల అనుకోండి, ఏదన్నా అనుకోండి, అటువంటి ఏర్పడి వాళ్ళందరూ చేయగలరు. అండ్ అలా ఆ తగ్గట్టు గైడ్ చేయడానికి నేను ఉన్నాను కదండి. ఇటువంటి గైడ్ లేదంటే జరిగే పని కాదు ఈ క్వశ్చన్ చేయటం అనేది. అందుకని ఈ క్వశ్చన్కి ఇచ్చాము ఇద్దరు టెస్ట్ సిరీస్, దాని సొల్యూషన్ ఇప్పుడు పెడుతున్నా చూసుకోండి. సరే, ఏంటి ఏమని ఇచ్చాండి? x/α అండ్ y/β = 1. అది ఒక రేఖ. అలాగే x² 2hxy అండ్ by² = 0. అంటే 0 అంటే మూల బిందువు గుండా పోయే రేఖాయుగ్మం అది. మొత్తం 3 రేఖలు కదా రేఖాయుగ్మం. అది 3 రేఖలతో ఏర్పడే త్రిభుజం యొక్క లంబకేంద్రానికి అలాగే మూల బిందువుకి దూరం ఎంత? ముందు లంబకేంద్రం కనుక్కోవాలి. లంబకేంద్రం కనుక్కుంటే అయ్యే పనేనా? కాదండి. అందుకని వాటికి ఏదైనా వాల్యూస్ తీసుకుని చెక్ చేద్దాం మనం. ఇప్పుడు మనకి ఏమన్నా అంటే సరళ రేఖ ఫస్ట్ చూడండి ఒకసారి. అది x/α ప్లస్ y/β = 1. నేను ఆల్ఫానేమో 2గా తీసుకుందాం, బీటానేమో 1గా తీసుకుందాం. అప్పుడు ఈ సమీకరణం ఏమవుద్దంటే 1 × 2 × వస్తుంది కదండి. అంటే x + 2y = ఎంత అవుద్ది? 2. x + 2y = 2. రైట్ అండి. అలాగే మరి ఏం చేద్దామంటే మనం లంబకేంద్రం కనుక్కోవాలంటే మీ అందరికీ తెలుసు, లంబకోణ త్రిభుజానికి లంబకేంద్రం ఈజీ. అదే ఆ 90 degrees ఆ లంబకోణ శీర్షం ఉంటుంది కదా, అదే లంబకేంద్రం. కాబట్టి లంబకేంద్రం దీనికి లంబంగా ఉండేదాన్ని తీసుకున్నాం అనుకోండి, ఆ రెండింటి ఖండన బిందువు లంబకేంద్రం అవుద్ది. దీనికి లంబంగా ఉండేది తెలుసు కదా, 2 ఇక్కడికి 1 ఇక్కడికి. ఇదిగోండి ఇది 2x 1 ఇక్కడికి. మధ్యలో గుర్తు మార్చాలి కదా, 2x - y. కానీ ఈ రేఖాయుగ్మం దేని గుండా? మూల బిందువు గుండా పోతుంది కాబట్టి దిస్ ఇస్ 0. అది ఆ రేఖాయుగ్మంలో ఒకటి వచ్చేసింది. రెండోది కూడా మనం ఏం తీసుకుందామంటే x + y = 0 తీసుకుందాం. నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ రేఖాయుగ్మం ఏమవుద్ది? ఎంత? 2x × x అండి. 2x² 2xy - xy + xy - y² = 0. అంటే అక్కడ ax² 2hxy by² బదులు దిస్ ఇస్ ద రేఖాయుగ్మం అండి. ఓకే, పేర్ ఆఫ్ లైన్స్. మరి లంబకేంద్రం కావాలంటే ఏమోవాలి? ఈ రెండింటి ఖండన బిందువు కదా, అది కూడా కనుక్కుందాం. ఆ రెండింటి ఖండన బిందువు కనుక్కుందాం. సో కొద్దిగా ట్రై చేయండి ఈజీగా.
దీన్ని 2 తెచ్చవేసి దీన్ని కలిపితే 2y కొట్టుకుపోయి వచ్చేస్తుంది. దీన్ని 2 తెచ్చవేస్తే 4xకి x కలిపామనుకోండి 5x. ఇది 0. 5x = ఎంత అవుద్ది? 2. అంటే x = ఎంత అవుద్దండి? 2/5. అది కూడా నేను లంబకేంద్రం అని రాసేస్తున్నా. లంబకేంద్రం లంకే అంటున్నాను అనుకోండి. ఎంతండి ఇది? 5x = 2 వచ్చింది. x = 2/5. రైట్, అయిపోయింది. మరి వెంటనే ఇదిగోండి y = 2x కదా, y విలువ ఎంతండి? 4/5. దీనికి డబల్ కాబట్టి లంబకేంద్రం వచ్చేసిందండి. సో లంబకేంద్రం నుంచి మూల బిందువుకి దూరం అంటున్నా జస్ట్ నేను. అది దూరం ఏంటయ్యా అంటే రూట్ ఆఫ్ ఇదేగా, దీని స్క్వేరు 4/25 అండ్ దీని స్క్వేరు 16/25. సో టోటల్లీ ఎంత అండి ఇది? రూట్ ఆఫ్ 4/5 20/25 అండి. అంటే రూట్ 4/5 అండి. అదే ఇంకా చెప్పాలంటే 2/5 అండి. ఇది మనకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఆన్సర్ చెక్ చేద్దాం. ఈ ఆన్సర్ని ఈ ఆప్షన్ ఇస్తుంది అని. ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి. గో ఫర్ ద ఫస్ట్ వన్. ఏమి ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్లో? α² అండ్ β² హోల్ పవర్ హాఫ్. ఇదిగో దీని స్క్వేర్ 4, ఇది 1 5. 5కి హోల్ పవర్ హాఫ్. ఇదిగోండి 5 పవర్ హాఫ్. తర్వాత a+b. ఇదిగోండి ఇది a ఇది b కదా. a+b అంటే 2 - 1 ఎంత అండి? 1 ఇంటూ తర్వాత ఆల్ఫా బీటా ఈ 2 హెచ్ వేస్తే 2నే కదా అండి. 2 డివైడెడ్ బై చూడండి. తర్వాత α². ఏ అంటే 2, α² అంటే ఆల్ఫా అంటే 2 కదా, దాని స్క్వేర్ 4, 4 2 8. రైట్. 2h అంటే 1. ఆల్ఫా బీటా 2h ఆల్ఫా బీటా జాగ్రత్తగా చూసుకోండి అండి. -2h ఆల్ఫా బీటా. ఇదిగోండి -2h అంటే 1, ఆల్ఫా బీటా అంటే 1 2 1 కదా, 1 2 2. రైట్. తర్వాత b/β² అక్కడ ఇచ్చింది చూసుకోండి. b అంటే -1, బీటా అంటే 1, -1 × 1² అంటే -1. సరే చూడండి అప్పుడు ఏమొచ్చింది? అది మాడ్యులస్ ఉంటుందండి, దూరం కదా మాడ్యులస్ ఉంటుంది కదండి. దాట్ ఈజ్ 5 పవర్ అంటే √5 అని వేసేస్తున్నాను. √5 × 2/8లో 2 పోతే 6లోంచి 1 పోతే 5. దాట్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 2/√5 వచ్చేసిందండి ఆన్సర్. దాట్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ డౌట్ ఏమంటే రెండోది అవ్వకూడదా ఎట్లా కానీ. ఇక్కడ రెండో దాంట్లో ఏమి ఇచ్చాడు చూడండి. α² + β²కి ఈ రూట్ ఇవ్వాల అంటే అది కాదు. సరే మూడోది అవ్వకూడదంటే అసలు ఇది ఎత్తేసాడు పూర్తిగా, అది కూడా కాదు. నాలుగో దాంట్లో ఏమంటే α² + β² హోల్ స్క్వేర్ ఇచ్చాడు, 25 వచ్చేది ఇక్కడ. అదే కొద్ది మిగిలిందంతా ఒకటే, అది ఒకటే ఇచ్చాడు. కాబట్టి యువర్ ఆన్సర్ ఇస్ సేమ్, ఫస్ట్ ఆప్షన్. ఇదండి. అంటే ఆలోచన విధానం మారాలి. మన ఆలోచన విధానం మారితేనే కొన్ని క్వశ్చన్స్ విత్ ఇన్ టైం చేయగలరు మీరు. అలాంటి టెక్నిక్స్ ఆర్ ట్రిక్స్ ఆర్ షార్ట్ వేస్ తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం, మన ఆక్స్ఫర్డ్లో అమనగడ్లో ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు తక్కువ టైం అప్పుడు ఓన్లీ ఆఫ్లైన్ ఈజ్ ద బెస్ట్ అండి. ఎందుకంటే మన సొంతంగా నేర్చుకునేది అవ్వదు, ఇక ఏది ఆన్లైన్ వీడియోస్ చూసి కాదు. సో కంప్లీట్ ఆల్మోస్ట్ టెక్స్ట్లో 90% విల్ బి డెల్ట్ విత్ అండి. 90% ఆఫ్ ద క్వశ్చన్స్ మేము చెప్తాం. అందుకే అంత టైం పడుతుంది, లేకపోతే అంత టైం పట్టదు. నియర్లీ 270 to 80 అవర్స్ పడుతుంది, 300 అవర్స్ పడుతుంది అనుకోండి మ్యాథ్స్కి. అది అంతసేపు చెప్తాం మ్యాథ్స్ ఎట్ ఇవ్వరుస్తాను. సో మోస్ట్లీ ఐ మై సెల్ఫ్ విల్ డీల్ దట్ వన్ అండి, నేనే చెప్తాను మోస్ట్లీ అండి అది. సో అందుకని మన ఆలోచన విధానం మారాలి, మన జాబ్లో పోటీ ఉండాలి, మన కాంపిటీషన్ తట్టుకుని నిలబడగలగాలి అంటే మీరు ఎక్కడెక్కడో చేరితే ఉపయోగం ఉండదు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, కంటెంట్ బాగా చెప్పేది ఎక్కడా. అండ్ బాగా చెప్పడం అంటే బాగా చెప్తారు, చాలా అందరూ బాగా చెప్తారు, దాంట్లో డౌట్ లేదు. కానీ 100% కవరేజ్ ఎక్కడ, కంప్లీట్ కవరేజ్ ఎక్కడ, అది చూసుకోండి. అది చూసుకుని వచ్చేస్తే 2 నెలల్లో మిమ్మల్ని పక్కాగా రెడీ చేసి మీ ఇంటికి మిమ్మల్ని పంపించేస్తాం. సో రెడీ, మేము వెయిట్ చేస్తామంటామండి మీరు ఎప్పుడు వస్తారా అని.